183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సిక్స్త్ సెన్స్ అసలు అది ఏం చెప్తోంది, దాన్ని ఎలా బేసిక్గా మనం అర్థం చేసుకోవాలి? మంచి క్వశ్చన్, చాలా డీప్ క్వశ్చన్. చాలామంది చూస్తున్న వాళ్ళు టీవీలకు కంప్యూటర్లకు అతుక్కుపోయి, మొబైల్ ఫోన్స్కు అతుక్కుపోయి వినే సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్. సిక్స్త్ సెన్స్ బాగానే ఉంది, కానీ నారాజు అసలు ఫస్ట్ 5 సెన్సెస్ ఏంటో తెలిస్తే 6th దాకా వెళ్ళచ్చు. చాలామంది ఫస్ట్ టైమే సిక్స్త్ సెన్స్ అని అన్న వాళ్ళు ఆ మిగతా 5 ఏంటి అదో టెన్షను. అవును, అంటే టెన్షన్ అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఒకసారి ఒక స్కూల్లోకి ఒక టీచర్ని ఇబ్బంది పెడదామని స్టూడెంట్ ఏం చేశాడంటే, బయట మేకలు ఏవో తిరుగుతుంటే స్కూల్లోకి వదిలాడండి. వదులుతున్నప్పుడు మేకల మీద నెంబర్లు రాశాడంట. 1, 2 అని నెంబర్లు రాసిన మేకలని వదిలాడు. టీచరు అదేంటి స్కూల్లోకి అన్ని మేకలు వచ్చి అన్నీ బయటికి పంపించేద్దామని వెతికి ఇవన్నీ పంపించేశాడు. ఒక్కొక్కటి పంపిస్తే నెంబర్లు చూశాడు దాని మీద. అరే ఎన్ని వచ్చాయి మన దగ్గర, నాకు అర్థం కాదు అని చూస్తే 1, 2, 14 అట్లా కనిపించాయి. ఓహో ఇవేవో అని చూడండి అని చెప్తే 14 హైయెస్ట్ నెంబర్ కనిపించింది. అయితే 14 బయటికి వెళ్ళాలి అని బయట పంపిస్తున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 కనిపించలేదు. 14 కనిపించింది. 13 ఎక్కడ పోయిందో మొత్తం వెతకన్నాను. మొత్తం వెతికారు, స్కూల్ అంతా ఎతికారు, ప్రతి రూమ్ ఎతికారు, పైన ఎతికారు, కింద ఎతికారు, 1.5 గంట స్పెండ్ చేశారు అసలు ఈ 13th ఎక్కడ పోయిందని. ఆ తర్వాత అసలు ఇక లోపలికి వదిలిన వాడు ఎవరో వాడిని పట్టుకోండి అన్నాడు. బయటే ఒక స్టూడెంట్ కూర్చొని ఉన్నాడు. అరే ఏం కూర్చున్నావు, ఎవరు నువ్వు అంటే, నా పేరు సుబ్రావు సార్. నాకు హోంవర్క్ ఎక్కువ ఇచ్చేసరికి బాగా కోపం వచ్చింది, అందుకనే నేను వదిలాను. సరేలేరా వదిలావు, ఏదో అయిపోయింది, మేము చూసాము మొత్తం 14 వదిలావు, మరి 13వది ఎక్కడుందో మాకు కనిపించట్లేదు, ఏమైందంటే అదే సార్ టెక్నిక్, 13 లేదు అసలు, 12 నుంచి 14 వేసాను, మీరు 13వ దానికోసం వెతకాలని చేశాను. సో బ్రెయిన్తో ఆడుకోవడం అంటే ఇలాగే ఉంటుంది. ఇంతకీ ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, మనకి ఇందాక క్వశ్చన్ అడిగావు నాకు. క్వశ్చన్లో సిక్స్త్ సెన్స్ అంటే ఏంటంటే, 6th కంటే ముందు 5 ఎక్కడున్నాయో ఏమున్నాయో తెలుసుకుంటే 6th సెన్స్ గురించి మాట్లాడచ్చు. ఇంత సీరియస్ సబ్జెక్ట్ అయినా మనం సరదాగా స్టార్ట్ చేస్తాం అనుకోలేదు. బట్ 5 సెన్సెస్ అందరికీ తెలుసు. మనకి ఇంద్రియాలు ఉంటాయి 5 పంచేంద్రియాలు. సెన్స్ అని ఎందుకన్నామంటే, వి విల్ సెన్స్, టచ్, మనం సెన్స్ చేస్తాం, భావిస్తాం. ఇది సెన్స్ ద్వారా తెలుస్తుంది. టచ్ ద్వారా నేను ఏం టచ్ చేశానో వస్తువుని తెలుస్తుంది. చల్లగా ఉందా వేడిగా ఉందా తెలుస్తుంది టచ్. రెండవది స్మెల్, సువాసన ఉందా దుర్వాసన ఉందా తెలుస్తుంది. వాసన ద్వారా ఏముందో తెలుస్తుంది, ఏం ఉండొచ్చో మనకు తెలుస్తుంది రెండవది. మూడవది రుచి, నాలుక మనం తింటున్నప్పుడు మనకి ఇష్టమైందా ఇష్టం లేనిదా, ఫ్రెష్దా పాతదా, చెడిపోయిందా, అసలు తినదగిందా లేదా ఉమ్మివేయాల్సిందా, ఇవన్నీ నాలుక చెప్తుంది. పైగా షడ్రుచులు ఉన్నాయి, ఆ రుచులన్నింటినీ చూపిస్తుంది నాలుక. ఆ తర్వాత చెవులు, శబ్దాలు. ఒక్కోసారి శబ్దం డిస్టర్బెన్స్ అవ్వచ్చు లేదా సంగీతం అవ్వచ్చు. ఈ ప్రకృతిలో వినిపించే అద్భుతమైన శబ్దాలన్నీ చెవి వింటుంది, అది 4వది. 5వది చూపు, చూస్తాం. ఈ ప్రకృతిలో చాలా విషయాలు మన చుట్టూ జరిగేవన్నీ చూసి సెన్స్ చేయగలిగిన, ఎదురుగా ఎవరైనా వ్యక్తి ఉంటే మనం గుర్తుపడుతున్నామంటే అర్థం ఏంటి, మన చూపుతో మనం చూసాం కాబట్టి, ఎక్కడున్నామో చూసాం కాబట్టి, చుట్టూ ఎలా ఉందో చూస్తున్నాం కాబట్టి, ఇది ఒక సెన్స్. సో వీటన్నిటి ద్వారా ఇన్ఫర్మేషన్ని మనం సెన్స్ చేస్తాం. ఒక్కొక్కటి కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కంటికి కనిపించింది, వాసన వచ్చింది, మీ నాలుకకు రుచి చూసింది, చెవులకు వినిపించింది, మీరు టచ్ చేసింది, వీటన్నిటిని కలిసి ప్రాసెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అందుతుంది. 5 సెన్సెస్ ఆర్ విజిబుల్, మనకున్నవి, కనిపించేవి, ఫీల్ అయ్యేవి, ప్రతిరోజు మనం వాడేవి. మరి 6th సెన్స్ ఏంటి? 6th సెన్స్ అసలు కనిపించదు. వీటన్నిటి వల్ల మన అనుభవాల ద్వారా, మనకున్న ఎక్స్పీరియన్స్ నుంచి, మన ఎడ్యుకేషన్ నుంచి, మనకున్న ఎక్స్పోజర్ నుంచి, ఈ 5 సెన్సెస్ ఇన్ఫర్మేషన్ నుంచి ఆ 6th సెన్స్ అనేది ఏంటంటే ఒక ఇంట్యూషన్ అంటాం. అంటే లోపల ఒక రకమైన ఒక భావన ఏ సెన్స్కి అందదో అది 6th సెన్స్. ఈ 5 పంచేంద్రియాలకు అందుకోని ఒక భావన 6th సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమోషన్, ఎందుకో నాకు చూస్తే అతన్ని నాకు చాలా నచ్చాడండి, తెలియదు కానీ ఐ ఫెల్ట్ సో పాజిటివ్, దట్ ఈస్ 6th సెన్స్. మరి 6th సెన్స్ అంటే ఏదో పెద్ద
అద్భుతమైన ఒక మిరాకిల్ లాంటిదో, లేకపోతే ఒక ఇప్పుడు చూడలేదని అనుకున్నదో, ఎవరికీ లేదని అనుకున్న ఒక గొప్ప శక్తి అని అనుకుంటే పొరపాటే. సిక్స్త్ సెన్స్ అనేది అందరికీ పుట్టుకతో వస్తుంది. మన శరీరము ఏది మనం టచ్ చేయకుండానే, చూడకుండానే, వాసన చూడకుండానే, వినకుండానే, రుచి చూడకుండానే ఇది అయి ఉండొచ్చు అని చెప్పగలిగే మనస్సు నుంచి పుట్టే సిగ్నల్నే మనం సిక్స్త్ సెన్స్ అంటాం. ఈ సిక్స్త్ సెన్స్ నుంచి మనం ఇది ఒక రకంగా చాలామంది చెప్పేదంటే ఇట్ ఈస్ అ గైడెన్స్ ఆఫ్ యువర్ ఇంట్యూషన్. నీ ఆత్మ లోపల నుంచి నీకు ఇచ్చే గైడెన్స్ సిక్స్త్ సెన్స్. నీకు అప్పుడే తెలిసిపోతుంటుంది. ఆ గైడెన్స్ని చాలా సెన్సిటివ్గా క్యాచ్ చేయగలిగిన వాళ్ళు సిక్స్త్ సెన్స్ని ఉపయోగించుకుంటారు. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా. సిక్స్త్ సెన్స్ అంటే ఏం లేదు, ఇది కేవలం భ్రమ, అందరూ సైంటిఫిక్గా మనకి కంటికి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 సెన్సులు ఎందుకు నమ్ముతామంటే మన చేతిని చూడగలుగుతున్నాం, మన స్కిన్ని మనం చూడగలుగుతున్నాం, నాలుకని చూస్తున్నాం, రుచిని అనుభవిస్తున్నాం. కానీ ఇంట్యూషన్ని నాకు వచ్చిన ఇంట్యూషన్ నీకు రాదు, మిగతా వాళ్ళకి అదే ఇంట్యూషన్ కలగదు. కాబట్టి అది లేదని వాదించే వర్గం ఒకటైతే, ఆ ఇంట్యూషన్ గైడెన్సు, ఆ భావన నాకు కలిగింది అనేవాళ్ళు కొంతమంది. సో దాన్నే మనం సిక్స్త్ సెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి అంటే చాలామంది అతి సహజంగా చెప్పేది, ఫోన్ రింగ్ అయింది, అరే నేను అనుకున్నా మీ ఫోన్ అయి ఉంటుందని. మీరు ఎలా అనుకున్నారు? పోనీ అంటే రావాల్సి ఉండగా మీదే అయి ఉంటుంది అంటే వేరు. నాకెందుకో అనిపించింది మీ ఫోన్ వస్తుందని. అరే మిమ్మల్ని పొద్దున్నే అనుకున్నామే, మీరు ఎప్పుడే ఎదురొచ్చారు. మీకు ఏంటంటే ఏదో సెన్స్ చెప్పింది. ఈ సెన్స్ని ఇంకా కొంచెం తీవ్రంగా, కొంచెం ఇంట్యూటివ్గా లోపలికి వెళ్తే ఒక్కొక్కసారి జరగబోయే విషయాన్ని సెన్స్ చేయడం. చాలామంది ఆ సెన్స్ని పట్టించుకోకపోవచ్చు, కొంతమంది సెన్సిటివ్గా పట్టించుకుంటే తెలుస్తుంది. ఆ థాట్ ఫ్రీక్వెన్సీ ఎలా మ్యాచ్ అవుతుంది సార్? అదే ఎలా పట్టుకోగలుగుతుంది? ఇది ఇట్ ఈజ్ యాక్చువల్లీ సైంటిఫిక్ ఆధారాలు ఇదమిద్దంగా లేకపోయినా మనిషికి ఉన్న ప్యూరిటీ ఏదైతే ఉందో, కాన్సన్ట్రేషన్, ఫోకస్, ఏకాగ్రత ఏదైతే ఉందో అది దాన్ని పట్టగలుగుతుంది. ఎందుకంటే ఆ భావన చాలా సెన్సిటివ్ది. అంటే మీరు బిజీగా ఎక్స్టర్నల్గా, అందుకే చెప్తారు చాలామంది, మీకు బయట చాలా శబ్దాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి, అన్ని విషయాలు మిమ్మల్ని బిజీగా చేసి ఈ పంచేంద్రియాలతో ఆరో సెన్స్కి పని పెట్టే అవకాశం మీకు రాదు. నేను గమనించలేదే అనేటివి చాలా ఉంటాయి. అవునా, నాకు అనిపించి చెప్దాం అనుకున్నా కానీ అని అక్కడ ఆగిపోయి ఉంటే అది ఇంకా పూర్తిగా యాక్టివ్గా లేదని. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం లైఫ్లో బిజీగా ఉండడం అంటే బ్రెయిన్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ లాట్ ఆఫ్ థాట్స్, స్ట్రెస్, ఒత్తిడి, భయాలు, వీటన్నిటి వల్ల మనకేం చేస్తామంటే ఆ సిక్స్త్ సెన్స్ను ఫీల్ అయ్యే సెన్స్ని కోల్పోతాం. అది ఉండాలంటే అందుకే చాలామంది మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా దీన్ని నారాజు మెడిటేషన్ని స్పిరిచువల్గా తీసుకోవడానికి లేదు. చాలామంది స్పిరిచువల్ అంటుంటారు, ఎందుకంటే అది ఎక్కువగా మనం వాడుతుంటాం. ఈ మెడిటేషన్ అనేది మనిషి ఏకాగ్రత, ప్రశాంతత ఇవి రెండు పొందాలంటే నువ్వు మెడిటేషన్ కావాలి. ఈ ఏకాగ్రత, ప్రశాంతతలో ఏం చేస్తున్నాం? బయటి శబ్దాలు ఏవైతే సౌండ్స్ ఉంటాయి, సౌండ్ అంటే నేను చెవే చెప్పట్లేదు, సౌండ్స్ అంటే డిస్టర్బెన్సెస్, ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కోరిక, ఆందోళన, జరుగుతుందేమో అన్న భయం, రైట్? తర్వాత మన కంటికి కనిపించే దృశ్యాల వల్ల డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నీ సౌండ్స్. మన భాషలో మాట్లాడుకుంటే దీస్ ఆర్ ఆల్ డిస్టర్బెన్సెస్ అనమాట. ఈ శబ్దాల నుంచి మనం బయటపడాలంటే, ఈ డిస్టర్బెన్స్ నుంచి బయటపడడం కోసం చేసేదే మెడిటేషన్. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ప్యూరిటీ ఆఫ్ థాట్. ఎస్, అది ఒక మనిషిలో రావాలి అని అంటే చెప్పినట్లు మెడిటేషన్లో ఖచ్చితంగా దిగాల్సిందే. మెడిటేషన్ చేస్తున్నప్పుడు అనవసరమైన సెన్సెస్ని కట్ చేస్తే అప్పుడు సిక్స్త్ సెన్స్కి మార్గం దొరుకుతుంది. సిక్స్త్ సెన్స్ చాలా సున్నితమైంది కాబట్టి ఆ సున్నితమైంది మీరు సెన్స్ అవ్వాలనంటే నిశ్శబ్దంగా, ఫోకస్డ్గా ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది. చాలామంది సిక్స్త్ సెన్స్ ఫీల్ అయ్యేవాళ్ళు, కొంతమంది జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టేవాళ్ళు, కొంతమంది ఎందుకో వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఆఖరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకొని ఆ ప్రయాణంలో బయలుదేరిన ఏ బస్సో ట్రైనో యాక్సిడెంట్కి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి నాకు తెలిసిన మిత్రుడే నన్నే అడిగేవాడు ఎందుకు అనేది. నిజం చెప్పాలంటే ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఒక బస్సు, యూ డోంట్ బిలీవ్, ఇది నిజంగా నాకు జరిగిన అనుభవం, నేను చెప్తున్నది ఒక 10 ఏళ్ల కిందటి అనుభవం. ఓ బస్సులో ప్రయాణం చేస్తున్నాం, అది రాత్రి ఓవర్ నైట్ ప్రయాణం. దాదాపు 11:45 to 12 మధ్య
లెఫ్ట్ సైడ్ కూర్చున్న నేను తెలియదు ఎందుకో మెలకు వచ్చి మా ఫ్రెండ్ అక్కడ కూర్చున్నాడు, బస్సు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పి సపరేట్గా కూర్చున్నాం బికాస్ యూ కెన్ ఎంజాయ్. నాకెందుకు 11:45, 12 మధ్య ఈ వైపు నుంచి సీట్ లేచి అక్కడ కూర్చున్నాం. కరెక్ట్గా 10-15 నిమిషాల్లో బస్సు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఎలా అయిందంటే లెఫ్ట్ సైడ్ని గుద్దుకుంటూ లారిపోయింది. బా 2 కాళ్ళు విరిగాయి. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళని. రైట్ సైడ్ వాళ్ళందరూ అంతా గడగడ వణికిపోయారు. అది లెఫ్ట్ సైడే జరిగింది. ఇది చాలా షాక్. ఒక కండక్టరే చూశాడు నేను మారడం. ఎవరికి తెలియదు నేను ఎప్పుడు మారాను, అసలు నేను ఎందుకు మారానో నాకు తెలియదు. అంటే నాకు ఉందనే కాదు, నేను చెప్పేది ప్రతి మనిషికి సిక్స్త్ సెన్స్ ఉంటుంది. జీవితంలో ప్రతిసారి మనకు తెలియకుండానే కొన్ని చర్యలు మనం తీసుకొని ఉంటాం, అది మనకు మంచి జరిగి ఉంటుంది. అంటే మనం ఇంటర్నెట్లో కూడా చాలా వీడియోలు చూస్తుంటాం, ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ వ్యక్తి అక్కడే ఉన్నాడు, కొంచెం పక్కకు జరిగిందని. ఎందుకు జరిగాడు ఏమిటో తెలియదు. సో ఇది ఒక అంశం. అంతకంటే గట్ ఫీలింగ్ ఏంటో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నాగరాజు అడవిలో వెళ్తున్నాం, ఎంత తప్పోయాం. కొంత దూరం అట్లా కొంచెం నడిచిన తర్వాత 2 దారులు కనిపించాయి. ఏ దారిలో వెళ్ళాలి ఆలోచిస్తుంటే అసలు ఏముంటుంది, మొత్తం అడవే. నీకు డెసిషన్ తీసుకోవటానికి నీకు సరైన మార్గం ఇది అయి ఉండొచ్చు అని కూడా ఏమనిపించదు, ఎందుకో ఇటు వెళ్దామని అనిపిస్తుంది. దాట్ ఈజ్ ఇంటెన్స్గా సిక్స్త్ సెన్స్ అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజు.